Hi students, physics first year question, motion in a straight line. A ball is dropped from the roof of a tall building and simultaneously another ball is thrown horizontally with some velocity from the same roof. Which ball lands first? Explain your answer. Question is given. From the roof of a tall building, one object is dropping. సో బిల్డింగ్ టాప్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైంలో సేమ్ టైంలో ఇంకొక ఆబ్జెక్ట్ని హారిజంటల్గా అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ ఈజ్ హారిజంటల్, ఇంకొక బాల్ని హారిజంటల్గా త్రో చేస్తున్నాం. అయితే విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్, ఏ బాల్ ముందుగా ల్యాండ్ని రీచ్ అవుతుంది, అది కావాలి మనకు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి? ద బాల్ ఈజ్ డ్రాప్డ్. ఫస్ట్ కండిషన్ ఆర్ ఫస్ట్ కేస్ for dropped ball. For dropped ball, for example, this is the building, this is the roof, ground, height of the building is h, ball is dropped from here, బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ. వాట్ ఈస్ ద టైం టేకెన్, ఎంత టైం పడుతుంది అనేది t1 అవుతుంది. ఓకే, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0 బికాజ్ బాల్ ఈజ్ రిలీజింగ్. బాల్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఉండదు. డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు హైట్. h హైట్నే ట్రావెల్ అవుతుంది కదా, అందుకే s ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు h రాయొచ్చు. యాక్సిలరేషన్ a ఈక్వల్ ప్లస్ g, ఆబ్జెక్ట్ ఈజ్ కమింగ్ డౌన్వర్డ్స్. సో డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫార్ములా s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ ఆఫ్ a t స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫస్ట్ కండిషన్లో మనం t1 టైం అనుకుంటున్నాం. సో ఇక్కడ t1 తీసుకోవచ్చు. s ఈజ్ h, u ఈజ్ 0 ఇంటూ t ప్లస్ 1/2, a ఈజ్ యాక్సిలరేషన్ g. సో టైం t1 స్క్వేర్. సో h ఈజ్ ఈక్వల్ t into 0 0 plus g into t, gt square by 2. దీన్ని నేను రైట్ సైడ్ రాస్తాను. gt square by 2 ఈజ్ ఈక్వల్ h. gt స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, ఇక్కడ వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది 2h. t స్క్వేర్ t1 కదా, t1. సో t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h, మల్టిప్లికేషన్ ఇలా వస్తే డివిజన్ అవుతుంది. t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2h బై g. దేర్ ఫోర్ t1 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ t1 ఈక్వల్ అండర్ రూట్ 2h బై g. ఇది t1. రిలీజ్ చేసిన బాల్ అనేది గ్రౌండ్ను చేరడానికి t1 టైం పడుతుంది. ఆ t1 టైం ఏంటి అంటే t1 ఈజ్ ఈక్వల్ టు 2h బై g. ఓకే, సరే సెకండ్ కండిషన్లో చూద్దాం. ఇన్ సెకండ్ కండిషన్ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజంటల్లీ విత్ సమ్ వెలాసిటీ. సో ఇంకో బాల్ అనేది కొంత హారిజంటల్ వెలాసిటీతో థ్రోన్ చేస్తున్నారు. సో అది ఫిగర్ డ్రా చేసుకుంటే మనకి ఇలా గ్రౌండ్ సేమ్ హైట్, కాకపోతే ఆబ్జెక్ట్ని ఇలా మనం త్రో చేస్తున్నాం అంటే పారాబలిక్ పాత్ లాగా వస్తుంది. ఇక్కడ హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది ux, బట్ వర్టికల్ వెలాసిటీ uy అనేది ఉండదు. uy 0 అవుతుంది. ఓకే, వర్టికల్ వెలాసిటీ uy 0 అవుతుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది కిందికి రావాలి కదా ఫైనల్గా. ఇక్కడ సేమ్ డిస్ప్లేస్మెంట్ h,
displacement S is equal to H. Acceleration A equal Z. But velocity downward vertical velocity uy is equal to 0. Therefore distance formula S is equal to ut place of a t square. ఇది రావడానికి టైము మనం t2 తీసుకుందాం. ఇక్కడ t2 అని రాయొచ్చు. S is equal to ఏంటి h అని రాయొచ్చు. uy అని తీసుకుందాం, t2 అని తీసుకుందాం. uy ఏంటి 0 ఇంటూ t ప్లస్ 1/2 a అంటే gనే t2 స్క్వేర్ అలాగే రాయొచ్చు. సో ఇదేమవుతుంది h ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ t0 ప్లస్ g t2 స్క్వేర్ బై 2 1 ఇంటూ gd స్క్వేర్ బై 2. దీన్ని లెఫ్ట్ సైడ్ రాద్దాం. h ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ g t2 స్క్వేర్ బై 2 లెఫ్ట్ సైడ్ రాస్తాను. దీన్ని g t2 స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ h. t2 స్క్వేర్ని ఇక్కడే ఉంచేద్దాం. 2 అనేది డినామినేటర్ కదా, ఇక్కడ వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. g అనేది మల్టిప్లికేషన్ కదా, ఇక్కడ వస్తే డినామినేటర్ అవుతుంది. సేమ్ దీనిలాగా t1 స్క్వేర్ ఈక్వల్ 2h బై g, t2 స్క్వేర్ ఈక్వల్ 2h బై g. ఫైనల్గా t2 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 2h బై g. t2 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 2h బై g. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 చూద్దాం, సేమ్ ఉన్నాయి కదా. సో దేర్ ఫోర్ t1 ఈజ్ ఈక్వల్ టు t2. అంటే రెండు బాల్ కూడా ఒకేసారి రీచ్ అవుతాయి. both the balls reaches the ground simultaneously. Therefore both the balls reach the ground at the same time or simultaneously. At the same time, same distance, same time lo reach అవుతాయి.